హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి వైబ్స్. అందరూ బాగున్నారండి. మా అత్తయ్య గారు ఊరు వచ్చానన్నాను కదా, అక్కడ నా వంటలు అనమాట. ఇలా అక్కడ ఏంటంటే కత్తిపీట అత్తయ్య చాక్ వాడదు. ఒక్కొక్కసారి నేను చాక్ ఉంటుంది, బట్ కత్తిపీటతోటి ఎక్కువ కోస్తారనమాట. సరే నేను కూడా కత్తిపీటతో కోస్తున్నా. ఈ కత్తిపీటకి 50 years అంటండి మా అత్తయ్య చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ ఎవరు గిఫ్ట్గా ఇచ్చారట. తను సామాన్ అది కొనుక్కొని వస్తుంటే బజార్ నుంచి, వాళ్ళది ఏంటంటే ఐరన్ షాప్ అట. తను ఇచ్చారట. అప్పుడు అంటే కాస్ట్లు అవి ఎక్కువ ఉండేవి కావేమో. సరే అదైతే ఇప్పటిదాకా మా అత్తయ్య వాడుతున్నారండి. చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, హైట్ కూడా బాగుంటుంది అనమాట. మనకేంటి నాకు అలవాటు లేదు కాబట్టి కొంచెం స్లోగా కోస్తా. ఇది వచ్చి మాకు పైన అండి, మిద్దె పైన అనమాట, 3rd floor. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మా అత్తయ్య ఉంటారు కదా, సెకండ్ ఫ్లోర్ వచ్చేసి అంటే గ్రౌండ్. ఫస్ట్ ఫ్లోర్ రెంట్కి ఇస్తారు, గ్రౌండ్ మా అత్తయ్య ఉంటారండి. ఇది వచ్చి సెకండ్ ఫ్లోరు. ఇట వాటర్ ట్యాంకులు అవన్నీ అద్దెకు ఉండే వాళ్ళకి, మాకు అన్ని కింద తొట్లు ఉంటాయండి. అత్తయ్యకి సరిపోతాయి. ఎవరైనా వచ్చినప్పుడు మేము అలాగా అప్పుడే ఎక్కువ అవసరం అవుతాయండి వాటర్. అది చూసారు కదా, ఇలా కింద తొట్లలో పట్టి పెట్టుకుంటుంది. తను ఏంటంటే ఎక్కువ ఇప్పటికీ కూడా న్యాచురల్ పద్ధతిలోనే మార్నింగ్ 5కి లేసేసి తను అంటే వాకిలి ముగ్గు ఇదంతా చాలా చక్కగా చేసుకుంటారండి. రోజు మాకు ముగ్గేయింది బయటికి పోమన్నమాట. ఇది వచ్చి స్కూల్ గ్రౌండ్ అండి. చాలా మంది వచ్చి క్రికెట్లు అవి ఆడుతుంటారు సండే రోజు. అది పెద్ద గ్రౌండ్ అనమాట. ఇలా అయితే ఉన్నంతలోనే కొంచెం స్థలంలో నీట్గా తను ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేసుకుంటారు. ఇలా రోటి పచ్చడి చూసారా, ఈ విధంగా మిక్సీ అయితే వాడరండి. ఉంది మిక్సీ, బట్ వాడరు అనమాట. ఊరికే అది అలంకారానికి మాత్రమే అలాగా. అది కూడా చాలా రోజులు సంవత్సరాల క్రితందండి. ఎప్పుడైనా మాడపడుచుడు మేము అందరం కలిసి దసరాలు అలా వచ్చినప్పుడు మాత్రమే నాన్ వెజ్ అది వండేప్పుడు మేము వేస్తేనేనండి, తను వాడదు. రోజు మార్కెట్లో అయితే పువ్వులు తెచ్చుకుంటారండి. మాకు వాకబుల్ డిస్టెన్స్ అనమాట మార్కెట్, ఒక 2 minutes జర్నీ. ఎక్కువ కుక్కర్లు కూడా వాడరండి, నేనే పెట్టానమాట. తనకు అన్నీ పాత వాళ్ళు కదండి, కొంచెం భయంగా ఉంటుంది. ఇడ్లీ మాత్రమే తింటారు మార్నింగ్. అది కూడా ఇవి ఉంటుంది కదండి మనకి డాబర్ దంత్ పౌడర్, అది దాంతో టీత్ కడుగుతారు. టీత్ లేవులేండి, తనకి ఊడిపోయాయి అన్నమాట. అవి పెట్టించుకునే టీత్ ఉంటాయి కదా, అవి పెట్టుకోమంటే తనకి ఇన్ఫెక్షన్ అలా వస్తాయి, నాకు వద్దమ్మా అన్నారు. ఇలా మేమైతే ఇడ్లీ సాంబార్ అది బాగుంటుందండి. మాకు నియర్ బై మాకు బంధువుల షాపు అనమాట. అందులో అయితే తను తెచ్చుకోరనమాట. రోడ్ సైడ్ బండి మీద 10 rupeesకి తెచ్చుకుంటారు డైలీ. వాళ్ళు కూడా ఇలా అరిటాకు అన్నీ వేసి బాగా ఇస్తారండి. అల్లం చట్నీ అది టేస్ట్గా ఉంటాయి. 10 rupeesకి తనకి 4 ఇస్తారనమాట. ఇలా ఈటీవీ పాత సాంగ్సే చూస్తారనమాట, పాత మూవీస్. రోజు 7 o'clock ఈటీవీ మూవీ చూస్తారు. డైలీ ఇలాగా దేవుడి సామాన్లు అన్నీ కడిగేసుకుంటారు. ఉదయాన్నే లేచి తన బట్టలు తను వాష్ చేసుకొని పనావన్నీ కూడా పెట్టుకోరండి. తనకి ఏంటంటే ఫస్ట్ నుంచి పనులు చేసే అలవాటు కదండి. ఇంట్లో పనులే, బయట వాటికి వెళ్ళే వాళ్ళు కాదు. అలా యాక్టివ్గా ఉంటారనమాట. మునక్కాయ పప్పుచారండి ఫేమస్ అనమాట. మా అత్తయ్య చాలా బాగా చేస్తారు. బెండకాయ ఫ్రై అయితే నేను చేస్తానని చెప్పాను. తనకి కొంచెం బయట వర్క్ అది వెళ్ళాలనేసి స్నానం అది చేసేస్తుంది. అందరం కొంచెం బయటికి వెళ్తున్నాం అన్నమాట. అలా సరదాగా మా ఆడపడుచు వాళ్ళు కూడా ఉన్నారు కదా ఊర్లో, వెళ్ళొద్దామని వెళ్తున్నాను. ముందు పరిచయం చేస్తానండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి పరిచయం ఏం చేయట్లేదు. ఇలా రైస్ చిన్న ఇది తనకి సరిపోతుందండి మా అత్తయ్య గారికి. దీంట్లో వండుకుందంటే 2 పూట్లకి సరిపోతుంది. శనివారం ఒక్కరోజే ఇడ్లీ తింటారనమాట నైట్. మిగతా రోజులన్నీ తను మామూలుగానే 2 పూట్ల రైసే తింటారండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. చూడండి జలం సిరి వాటిల్లో ఆ రోజుల్లో ఆయిల్ క్యాన్లు, తాలింపు గింజల డబ్బాలు, జలం సిరి పప్పు డబ్బాలు, ఇవి మీకు ఎగ్జాంపుల్కి ఒక్కొక్కటి చూపిస్తున్నాను అనమాట. ఆ రోజుల్లో మా అత్తయ్య వాడేవి అవి. జాంకాయలు, అరటిపళ్ళు, ఏ సీజన్లో ఆ సీజన్ ఫ్రూట్
తింటారండి. కుంకుడుకాయలతోటే స్నానం చేస్తారు, తల స్నానం. ఇప్పటికీ కూడా దానికి బ్లాక్ కలర్లోనే ఉంటాయండి. అక్కడ ముందు సైడే వైట్ హెయిర్ వచ్చిందనమాట. అల్లికలు, కుట్లు ఇవి ఖాళీ టైంలో టైంపాస్కి అవి బాగా అల్లుతారండి. తన ఫుడ్ హ్యాబిట్స్ కానీ అన్నీ నీట్గా, అంటే బాడీకి ఏ టైం టీ మాత్రం తాగుతారండి 6 టైమ్స్ అయినా కూడా. అదొక్కటే కొంచెం నేను ఇంకా మార్చుకోలేనమ్మా అంటారు. ఇలా చిక్కెంటికలు వాళ్ళు ఇప్పుడు ఇలా మైక్ పెట్టుకొని వస్తున్నారండి. వెంట్రుకలకి ఇవి కొంటాము అనేసి దబర్లు. వాళ్ళు ఇన్ని కూడా ఇవ్వరు అనేసి మా అత్తయ్య అక్కడ తర్వాత ఇస్తాను అని చెప్తున్నారు. తర్వాత కొంచెం ఫోన్ అది ప్రాబ్లం వచ్చిందండి, సిమ్ అది మార్చుకుందామనేసి ఇలా అయితే ఇక్కడికి వచ్చామండి. ఆధార్ కార్డు అవి తీసుకొని సిమ్ కార్డు అది చేంజ్ చేసేసి 200 రూపీస్ అట. చేంజ్ చేసినందుకు మళ్ళీ కొత్తగా ఏంటంటే కొన్ని రోజులు ఆపేసి ఉంచామంటే, అంటే పాత ఫోన్ ఒకటి ఉందండి నాది, దానికి వేయించుకుందామనేసి. దానికి మళ్ళీ ఎక్స్ట్రా రీఛార్జ్ చేసుకోవాలట 190 రూపీస్, 199 రూపీస్. ఈ నర్సరీలో మొక్కలు అయితే చాలా బాగుంటాయండి. మా ఇంటికి నియర్ బైయే ఉంటుందన్నమాట. సరే బైక్ మీద వచ్చామన్నమాట. కార్ పెట్టుకొని కూడా ప్లేస్లు ఉండవండి. ఇంకా మా ఆడబడుచు వాళ్ళ దగ్గర అయితే బైక్ తీసుకొని కార్ అక్కడ పెట్టేసి మా ఇంటికి కొంచెం దూరంలో తిరగటానికి మనకి సిటీలో బైక్ అయితే బాగుంటుందండి, కంఫర్టబుల్గా. అందుకనేసి ఏ సందులో గొంతులో వర్క్స్ అయినా అలాగా వెళ్తామన్నమాట. ఎక్కువ లగేజ్ ఉంటే కార్ వేసుకెళ్తాము. పార్కింగ్కి చాలా ఇబ్బందిగా ఉంటుందండి, ట్రాఫిక్ అది ఎక్కువయ్యాక. షాపింగ్ మాల్స్ ఇవన్నీ వచ్చాయి కానీ పార్కింగ్కి మాత్రం చాలా ప్రాబ్లంగా ఉంటుందన్నమాట. ఈ పవర్ వైర్లు కానీ ఇవన్నీ వర్షాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏంటంటే గాలి శ్రావణ మాసంలో ఎత్తుగాలి వస్తుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయిందంటే ఈవినింగ్ 6-6:30 దాకా కంటిన్యూగా గాలి కొడుతూనే ఉందండి. మాకు ఇక్కడ ఇంట్లో తెలియట్లేదు కానీ అక్కడ ఊరు దగ్గర మాత్రం అసలు ఈ కళ్ళల్లో డస్ట్ రోడ్డు మీద వెళ్తుంటే కళ్ళల్లో వచ్చి పడేస్తుంది అనమాట, దుమ్ము గాలి. అది మా అత్తయ్యని అడిగితే శ్రావణ మాసం వెళ్ళిన దాకా అలాగే ఎత్తుగాలి వస్తుంది అని చెప్పారు. ఈ ఎద్దు పోస్టరు ఉంది చూసారా, ఒంగోలు గిత్త కదండి మాకు ఫేమస్. ఇది శ్రీలీల సంయుక్త ఓపెన్ చేశారట మొన్న షాపింగ్ మాల్. దానికి క్యాన్వాసింగ్ కోసం ఇలాగా ఎద్దుని పెట్టేసేసుకొని మొత్తం ఎక్కడ చూసినా ఏ లైన్లో చూసినా ఇవేనండి. మొత్తం ప్రచారం అన్నమాట క్యాన్వాసింగ్ కోసం. కొత్త షాప్ కదండి, వాళ్ళు జనాల్ని తెలియచేస్తున్నారనమాట మా షాప్ పెట్టాము అనేసి. అదివరకు రోజుల్లో కూడా దండోరాలు ఇవన్నీ ఉండేవి కదండి. ఇప్పుడు ఇలాగా చెప్పకపోతే ఎలా తెలుస్తుందండి. ఈ షాప్లో వెళ్ళిన వాళ్ళకి, విజిటింగ్ చేసిన వాళ్ళకి ఏమో పిల్లోస్ ఏవి ఇస్తున్నాయని షాప్ దగ్గర చాలా రష్ ఉందంటండి. పిల్లోస్ అవి ఇస్తున్నారని చాలామంది వెళ్తున్నారట. వాళ్ళు ఏంటంటే ఇలా కొత్తగా ఏంటంటే కొనటానికి మనం చూస్తానికి వెళ్ళామనుకోండి, లేడీస్ని పిల్లోస్ కోసం ఇస్తున్నారని వెళ్ళినా కూడా 1000 రూపీస్ బిల్లు లేనిది రామన్నమాట. అందులో శ్రావణ మాసం కదా, కొందాంలే ఎలాగో బయట కొనే బదులు ఇక్కడే తీసుకుందాం, కొత్త షాపు కొత్త స్టాక్ అనేసి కొంటాం కదండి. కొంటంలో తప్పేం లేదు, ఎలాగో మనం శ్రావణ మాసంలో అమ్మవారికి పెట్టుకోవాలి కదా. ఇలా ముందుగానే షాపింగ్ చేసి పెట్టుకున్నామంటే అప్పుడు మనకి రూపులు ఇవన్నీ కొనే చాలా పని ఉంటుంది కదండి. అమ్మవారికి జాకెట్ ముక్కలని, పంచే ముత్తైదువులకు కానీ చీరలు పంచటానికి, ఫ్రూట్స్ అని అవని ఇవని చాలా ఖర్చులు ఉంటాయి. కాబట్టి 2 months ముందు నుంచే ప్లాన్ చేసుకున్నామంటే శ్రావణ మాసానికి చక్కగా మనం ఆ టైంకి అన్నీ అమ్మవారికి సంబంధించిన ఐటమ్స్ కానీ, కొనే ఐటమ్స్ కానీ ఇవన్నీ మీరు చక్కగా రెడీ చేసి పెట్టుకుంటే ఆ టైంకి మనకి ఈజీగా ఇబ్బంది పడకుండా ఉంటుంది. పూజ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఇలా నేనైతే సిమ్ కార్డ్ వర్క్స్ ఇవన్నీ కొంచెం చూసేసుకొని, మనకి ఏంటంటే నెగిటివ్ ప్లేస్లు అడ్రస్లు ఇవన్నీ ఉంటాయి కదండి. అందుకే అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి పనులు చూసుకుంటాను. వచ్చేసరికి మా అత్తయ్య అయితే అమ్మవారికి జడేస్తుందండి. జడేస్తుందంటే ఇలా నాకు ఊరితో అయితే నాకు ఐడియా వచ్చింది. అత్తయ్య ఇలా నాకు తను అల్లుతారు కదా, ఏ మోడల్ అయినా ఇట్టే పట్టేసి అల్లుతారు. అందుకే చెప్పగానే 5 minutesలో వేసేసారండి. ఇలా నాకు ఐడియా వచ్చిందంటే ఆ రోజుల్లో మేము నెక్కి లంగాలకి లేస్
లేస్లు అవి కూడా వేసుకునే వాళ్ళము. ఈ అంటే దారంతో సన్నగా జమున వాళ్ళు పై నెక్ దాకా బోట్ నెక్ లాగా పెట్టి ఆ రోజుల్లోనే లేస్ అది వేసేవాళ్ళు అని అంటే మేము అవునా అని చెప్తున్నాను. ఇలా సామాన్లు అమ్మే వాళ్ళు ఇలా వస్తారండి మాకు ఇల్లమ్మట. బేస్ అయితే ఇది వేశారండి బాగా, అంటే పైన చెండులాగా దానికి బ్లాక్ కలర్ జడలు వేసి అటాచ్ చేస్తున్నారు. ఈ పింక్ కలర్ బేబీ పింక్కి ఏంటంటే ఒక్కటి గోటు వేయమన్నాను అనమాట నేను రౌండ్గా ఫినిషింగ్ కోసం. అది కూడా తను వేసేసారనమాట. ఏదైనా కూడా పాపం అడిగితే వెంటనే నో చెప్పరండి పాపం. చక్కగా చూడండి అమ్మవారి జడ నాకైతే శ్రావణ మాసానికి రెడీ అయిపోయిందండి. చక్కగా ఇలాగ ఒక్కొక్కటి అయితే అన్నీ కొనుక్కొచ్చుకున్నాను కూడా. మీకు అవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి అమ్మవారికి సంబంధించినవి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం. హ్యావ్ ఏ సేఫ్ డే, బాయ్.